உள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழிச்சங்கின் பேரரவம் கேட்டிலையோ? பிள்ளாய் எழுந்திராய் பேமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலொச்சி வெள்ளக்கரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து ஹரியென்ற பேரரவம் உள்ளம் புகுந்து కుళిందేలోరంపాయ్. ఈనాటి పాశురం నుంచి గోపికలు నిద్ర లేపడాన్ని ప్రారంభిస్తారు. నిద్ర లేపడాన్ని ప్రారంభించడం అంటే ఒక్కొక్కరిని తమతో తీసుకెళ్ళడానికి ఆ గోపికల్ని ప్రారంభించడం అనేటటువంటి ప్రక్రియ ప్రారంభం జరిగింది. ఇవాళ కూడా దాన్ని ఇంకొక గోపికని నిద్ర లేపుతారు. ఆ నిద్ర లేపుతూ అంటారు, అదిగో పక్షులన్నీ నిద్ర లేచాయి, లేచి ఆహార సముపార్జనము కోసమని బయలుదేరుతున్నటువంటి పక్షులు చేస్తున్నటువంటి ధ్వని నీ చెవులలో పడలేదా? ఆ పక్షులకు నాయకుడైనటువంటి గరుత్మంతుని యొక్క స్వామి అయిన శ్రీ మహావిష్ణువు ఆలయంలోని తెల్లని దక్షిణావర్త శంఖము చేస్తున్నటువంటి ధ్వని నీ చెవులలో పడలేదా? మరి మీరు ఎలా నిద్రలేచారని నీకు సందేహము కలుగుతోందేమో. అది ఆరవ నాడే తన యొక్క విషపూరినటువంటి స్తన్యములోని పాలను ఆరగించినవాడు, అశేషము కలిగినటువంటి ఆ శకటాసురుని భంజించుటకై పూల పొట్లము వంటి తన పాదముతో ఆ శకటాసురుని భంజించినవాడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, ఆయనే సాక్షాత్తుగా ఆ క్షీరసాగరమునందు శయనించినటువంటి ఆ శేషసాయిని మెల్లమెల్లగా శ్రీహరి శ్రీహరి అని కీర్తిస్తూ మునులు యోగులు నిద్ర లేస్తూ ఉండగా వారు పలుకుతున్నటువంటి పలుకులు మా చెవులలో పడి ఆ ధ్వని చేత మేము మేల్కాంచాం, నువ్వు కూడా వచ్చి ఈ మార్గశీర్ష స్నాన వ్రతం అనేటటువంటి దానిలో పాలు పంచుకో అని నిద్ర లేపుతారు. అయితే ఇందులో ఒక చిత్రం ఉంది. ఇవాళ పాశురానికి యథార్థానికి చాలా ప్రధానం శంఖం. ఆ పాశురంలో ఎందుచేత శంఖము ప్రధానము అని ఈనాడు అన్నానంటే, 9వ పాశురాన్ని విజ్ఞాపన చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి రహస్యాన్ని పూర్తిగా చెప్తాను. ఇవాటి వరకు వైష్ణవ లో ఒక నియమం ఏమిటి అంటే, కేవలముగా పెరుమాళ్లు ఉభయనాంచారులతో వేయించేసి ఉన్నంత మాత్రము చేత ఆ ఆలయమునకు పరిపూర్ణత కాదు. ఆ ఆలయంలో ఆళ్వారులు కూడా ఉండాలి. ఆళ్వారులంటే మీకు మొట్టమొదటి రోజునే విజ్ఞాపన చేశాను. కేవలము పరమేశ్వరుని యొక్క నిర్హేతుకమైన కృపా కటాక్షము చేత ఆయన సాక్షాత్కారమును పొంది ఆ జ్ఞానమును పొందినటువంటి మహాపురుషులు ఎవరున్నారో వారిని వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారులని పిలుస్తారు. శైవ సాంప్రదాయములో అయితే నాయనార్లని పిలుస్తారు. వారు వైష్ణవ సాంప్రదాయములో 12 శైవ సాంప్రదాయములో 63 మంది నాయనార్లని పెద్దలు విజ్ఞాపన చేస్తారు. అందులో వైష్ణవ సాంప్రదాయంలో పరాశర భట్టర్లు ఒక స్తోత్రం చేశారు. అందులో ఆయన అన్నారు, భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ అని ఆ శ్లోకం చెప్తూ అందులో 12 మంది ఆళ్వారులకు బదులుగా 10 మంది ఆళ్వారులను స్తోత్రం చేసినట్లుగా కొందరంటారు. ఎందుచేతనంటే 12 ఆళ్వారులలో 10 మంది ఆళ్వారులు చాలా ప్రధానమని, అందుచేత ఆ 10 మంది ఆళ్వారులను సేవించిన తరువాతనే భగవంతుని యొక్క దర్శనమని, అమ్మవారి దర్శనం చేసి అయ్యవారి దర్శనం చేయడం అనేటటువంటిది వైష్ణవ సాంప్రదాయంలో ఒక నియమమని, అందుచేత 10 మంది ఆళ్వారులని కొందరంటారు. కానీ అందులో అదే శ్లోకంలో భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తి సార కులశేఖర యోగి వాహాన్ అన్న చోట్ల శ్రీ అనేటటువంటి అటాన్ని వేరు చేసి చూపించి ఆ శ్రీకారము చేత గోదాదేవిని చేరుస్తారు. చేత శ్రీభక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అన్న చోట ఆ యతీంద్ర మిశ్రాన్ అన్న చోట ఆ మిశ్రాన్ అన్న మాటని వేరు చేసి మధుర కవి ఆళ్వారిని చేరుస్తారు. చేర్చి మొత్తం 12 ఆళ్వారులు అని ఒక సంప్రదాయం, ఒక మంది ఆళ్వారులను సేవించారు. బహుశः తిరుప్పావై వ్రతం చేస్తున్నదే గోదాదేవి అయి ఉండడం కూడా ఒక కారణమై ఉండవచ్చు. అందుచేత ఇవాళ వాళ్ళు ప్రధానంగా స్తోత్రం చేస్తున్నటువంటి ఆళ్వారులు సరయోగి అనేటటువంటి ఒక మహానుభావుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. కంచి భారతదేశంలో చాలా విశేషమైనటువంటి క్షేత్రం. కంచికి ఒక ప్రాధాన్యత కాదు, దానికి ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి. అది 8 గొప్ప పట్టణాల్లో ఒకటి.
ఆ తరువాత విశేషించి ఏకాంబరేశ్వరుడుగా పరమశివ స్వరూపం ఉండడం, అక్కడే అమ్మవారి శక్తిపీఠం ఉండడం, కంచి పీఠం ఉండడం, వరదరాజస్వామి వారి దేవాలయం ఉండడం. ఆ కంచికి కరిశైలము అని ఒక పేరు. కరిశైలము అంటే ఏనుగు యొక్క ఆకృతి ఎలా ఉంటుందో ఆ కొండ అలా ఉంటుంది. అందుచేత ఆ రెండు దంతముల మధ్యలో ఉన్నటువంటి విమానం ఎలా ఉంటుందో ఆ విష్ణు విమానము అలా ఉంటుంది. ఆ వరదరాజస్వామి వారి దేవాలయం. ఆ క్షేత్రంలో ఆ పరమేశ్వరుణ్ణి కేవలముగా నమ్ముకుని జీవితాన్ని సాగించినటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. అందులో కేవలం ఇప్పటికీ ఒక 100 సంవత్సరాల క్రితం ఒక పరమ విష్ణు భక్తుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎంత గొప్ప విష్ణు భక్తుడంటే ఆయనకి భగవద్గీతలో అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనేటటువంటి శ్లోకము పట్ల చాలా నిబద్ధత. ఆయనని నమ్ముకున్నవాడు తన ఉదర పోషణము కోసమని మళ్లీ ప్రత్యేకమైన ప్రయత్నము చేసుకోవడమా, ఆయనే వచ్చి కాపాడతారని నమ్ముకునేవారు. నమ్ముకుని ప్రతిరోజు వెళ్లి ఆ వరదరాజస్వామి దేవాలయంలో భగవద్గీత విజ్ఞాపన చేస్తుండేవారు, వింటుండేవారు. నిజంగా ఆయన నమ్ముకున్నట్టే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు పట్టుకొచ్చి ఏదో కాయో పండో ఆ రోజు వండుకోవడానికి స్వయం పాకమో ఇస్తుండేవారు. ఆ ఇచ్చినటువంటి స్వయం పాకాన్ని వండుకుని తిన్నటువంటి ఆ మహానుభావుడు ఎన్నడూ కూడా ఇంకా మరునాటి కోసం ఆలోచన చేసేవారు కాదు అసలు ఆయన. ఆ రోజు ఎవరైనా ఏదైనా పట్టుకొస్తే ఆ రోజుకి తినడం, రేపటి రోజన్న దాని గురించి చింత లేదు. ఆ సాయంకాలం వెళ్లి వరదరాజస్వామి పెరుమాళ్ దగ్గర కూర్చొని భగవద్గీత చెప్పుకోవడం అంతే. ఇలా ఉండగా ఒకనాడు మధ్యాహ్నం అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, సాయంకాలం 6 గంటలకి ఈయన భగవద్గీత ప్రవచనం చేయవలసినటువంటి సమయం అయిపోతోంది. తెచ్చి స్వయం పాకం ఇచ్చినవాడు లేడు, భార్యా బిడ్డలు తాను ఆకలితో అలమటించిపోతున్నారు. అలమటించిపోతూ ఆయనకి కించెత్ ఆగ్రహం కలిగింది. ఇంత నమ్ముకున్నాను పరమాత్మని, కనీసం ఇవాళ నేను తినడానికి భోజనం కూడా దొరకలేదని ఆ భగవద్గీతని తిప్పి అందులో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అన్న శ్లోకాన్ని బొగ్గుతో గీసేశారు. ఆయన్ని నమ్ముకున్నాను, నాకు ఇచ్చింది ఏమిటి, ఇవాళ పూట భోజనం కూడా నాకు లభించలేదు అని సాయంకాలం అన్యమనస్కంగానే గీతా ప్రవచనం చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వెడితే సరే ప్రవచనం చేయడానికి వచ్చిన వారు కాబట్టి దేవాలయంలో ముందు స్వామి దర్శనానికి తీసుకెళ్లారు. తీసుకెడితే స్వామివారి దర్శనానికి వెళ్లేటప్పటికీ స్వామివారి ముఖమండలం మీద బొగ్గుతో గీతలు కనబడ్డాయి. కనపడితే ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అదేమిటి ఇవాళ స్వామివారి ముఖమండలం మీద బొగ్గుతో గీతలు గీశారు ఏమిటన్నాడు. ఇంకా అక్కడ అర్చకులు అన్నారు, మీకు బొగ్గుతో గీతలు ఏం కనపడుతున్నాయి, మాకేం కనపట్టలేదు, ఆయన కళ ప్రసన్నవదనంతో ఉన్నారు స్వామి అన్నారు. ఏమిటి నాకు బొగ్గుతో గీతలు కనపడి చాలా వాడిపోయిన ముఖంతో కనపడుతున్నారేమిటి అనుకున్నారు. చిత్రం ఏమిటంటే ఆ రోజున స్వామివారు తనకి తినడానికి ఆహారము లభింప చేయలేదన్న ఆగ్రహంతో ఈయన ఉన్నప్పుడు పెట్టినా వాడే ఇచ్చినా వాడే, వాడు ఎందుకు ఇవ్వలేదో ఇవ్వాలని వాడికి తెలియదా, అమ్మ పెట్టకపోవడం కూడా ఒక్కొక్కనాడు అనుగ్రహమే, అందుకని వారే చూస్తారని వారి భార్య అన్నారు. ఆ రోజు సాయంకాలం ప్రవచనం చేసి ఇంటికి తిరిగి వచ్చే లోపల ఎక్కడి నుంచో ఒక మహాపురుషుడు ఎడ్లబళ్ల మీద ఒక సంవత్సరమునకు సరిపడ కావలసినంత గ్రాసం పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఇంట్లో ఇచ్చాడు ఆయన భార్యకి. ఇచ్చి, అమ్మా ఇది వారికి తినడం కోసం ఏర్పాటు చేశాం, 1 సంవత్సరం పాటు వారి ఇంకా ఏమీ చూసుకోక్కర్లేదు, భగవద్గీతని బొగ్గులతో గీసేయద్దని చెప్పండి అని చెప్పి వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆయన దిగబెట్టడానికి వచ్చింది ఆవిడ. దిగబెట్టడానికి వస్తే ఇంకా ఆయన గడప దాటుతుండగా వరండాలోనే ఉన్నవారు ఉన్నట్టుగా అంతర్ధానం అయిపోయారు. ఆవిడ చాలా ప్రీతి పొందింది. ఓహో భగవానుడు దర్శనం ఇచ్చాడు నాకు అని సంతోషించింది. ఈ విష్ణు భక్తుడు వెనక్కి వచ్చారు. వస్తే ఇదిగో 1 ఏడాది పాటు గ్రాసం ఇచ్చారు, కానీ నేను చెబితే మీరు తొందరపడ్డారు, ఇది మనం తెలుసుకోవలసిన సత్యం. ప్రవచనం చేసే వాళ్ళందరూ మహాపండితులు అని అనుకుంటారేమో, అందులో నాలాంటి వాళ్ళు ఉంటారు. పుట్టినే చెప్పడం వరకే, అసలు ఆచరణ ఏమి ఉండదు. అలా ఒక్కొక్క నాడు రోజు వచ్చి వినేటటువంటిది లేదా అప్పుడప్పుడు ఇంటి పట్టు నుండిపోయే భార్య తనకన్నా జ్ఞానంలో ఓ మెట్టు పైన ఉంటుంది. మరి తాను ఉందో లేదో నాకు తెలియదు కానీ అందుకని అలా ఆవిడికి దర్శనమైంది. తిరిగి వచ్చిన తర్వాత భార్య చెప్పింది. ఆయన తెల్లబోయి ఎంత పశ్చాత్తాపడ్డాడో తెలుసా అండి, భార్యకి ప్రదక్షిణం చేశాడు. ఎంత అదృష్టవంతురాలివే, ఇన్నాళ్లు భగవద్గీత చెప్పాను కానీ ఈ నిబద్ధత నాకు కలగలేదు, నీకు కలిగింది, అందుకని పరమాత్మ నీకే దర్శనమిచ్చారు, నీ చేతికే అందించారని ప్రదక్షిణం చేశారు. అందుచేత అక్కడ ఆ వరదరాజస్వామి కోవెల, ఆ తర్వాత అక్కడే యథోక్తకారి అని ఇంకో కోవెలు ఉంది. దాన్ని ఆ ఆళ్వారుల యొక్క చరిత్రలో ఆయా పాశురములలో వచ్చినప్పుడు అనుసంధానం చేస్తాను.
ద్వాపర యుగంలో పరమాత్మకి ఒక సంకల్పం కలిగిందిట. కలియుగంలో ఎందుచేతనంటే ఆయన అవతారం ప్రత్యేకించి ధర్మ సంరక్షణ కోసమని వచ్చి చేసేటటువంటి ప్రయత్నం ఏమి ఉండదు ఇక. ఎందుచేత అంటే కలియుగం అంతానికి వచ్చేసేటప్పటికి కల్కి అవతారం ఒకసారి వస్తుంది, వచ్చి ఇంక ఇంచుమించుగా లయం అయిపోతుంది. అందుకని ప్రత్యేకం అవతారం తీసుకుని రాక్షస సంహారం చేసి ధర్మ సంస్థాపన చేసేటంత సమయం లేదు. అందుకని జనులను ఉద్ధరించుట కొరకు ప్రత్యేకించి కలియుగంలో పుట్టేటటువంటి వాళ్ళందరూ కూడా కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యముల చేత ఆవరింపబడి ఉంటారు కనుక, తొందరగా అజ్ఞానానికి వశులైపోయి ఉంటారు కనుక, ఇటువంటి వారిని కాపాడడం కోసం నేను నా ఆయుధములను పంపిస్తానన్నట. ఆ ఆయుధములను పంపడంలో స్వామివారు మొట్టమొదట తన శంఖాన్ని పంపించారు ద్వాపర యుగం చివరలో. అలా పంపిస్తే ఆ శంఖం వచ్చింది మొదట. వచ్చి ఈ యథోక్తకారి దేవాలయంలో, కంచి పట్టణంలో ఆ యథోక్తకారి దేవాలయంలో ఉన్నటువంటి సరోవరంలో ఒక బంగారు తామర పుట్టింది. ఆ తామర పువ్వులో ఒక పిల్లవాడు పడుకుని ఉన్నాడు. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటి కొలనులో ఒక బంగారు తామరలో ఒక పిల్లవాడు ఉండడమా అని. ఆ పిల్లవాడిని పైకి తీసుకొచ్చారు. ఆయన పుట్టినటువంటిది సరస్సులో కాబట్టి ఆయనకి సరోయోగి అని పేరు పెట్టారు. ఆయన్నే కాసార యోగి అని కొందరు పిలుస్తారు, ఆయన్నే పోహెయాళ్వార్ అని కొంతమంది పిలుస్తారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన సరోవరంలో పుట్టడం వెనకాతల పరమాత్మ యొక్క లక్ష్యం వేరు. మనందరం తపించిపోయి ఉంటాం సంసారంలో. ఈ తపించిపోయి సంసారమునందు మగ్గునులైనటువంటి వారిని ఉద్ధరించడం కోసమని మొట్టమొదట తన శంఖము యొక్క అంశని పంపించారు. ఆయన వచ్చి మహానుభావుడు ఈ జాతిని ఉద్ధరించడం కోసమని ఎన్నో విషయాలను చెప్పి ఉన్నారు. నేను ఈ మధ్య విశాఖపట్నంలో వేదాంత దేశికుల వారి మీద ప్రసంగం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు పిలిస్తే వేదాంత దేశికుల వారికి సంబంధించిన విషయాలే అసలు ఎక్కువ నాకు లభించలేదు. ఆ ఉపన్యాసం చెప్పడానికి నేను ఎన్ని చోట్ల ప్రయత్నం చేసి మొత్తం మీద ఆ గ్రంథాలు సమీకరించి చదివి వెళ్లి చెప్పవలసి వచ్చింది అనుకోండి, అది వేరు విషయం. ఏదో చెప్పాం, వాళ్ళు సంతోషించారు, వచ్చేసాను. కానీ ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆ సరోయోగి మహానుభావుడు, ఆయన మొట్టమొదట వచ్చినటువంటి ఆళ్వారు, ఆయన ని ఇవాళ కీర్తిస్తోంది తల్లి. అసలు మొట్టమొదటి ప్రయోజనం వైష్ణవులు దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు ఆ ఆళ్వారులని మొట్టమొదట సేవిస్తారు. ఎందుచేత అంటే మొట్టమొదట మహాపురుషుల యొక్క, భాగవతుల యొక్క అనుగ్రహము ప్రసరిస్తే భగవంతుని యొక్క అనుగ్రహమును పొందడము తేలిక అని. అందుకని ఆ ఆళ్వారులలో మొదటివారు కనుక, ఆయన శంఖము యొక్క అంశలో వచ్చిన వారు కనుక ఇవాళ తల్లి ప్రత్యేకించి శంఖము గురించి మాట్లాడుతుంది. అందుకని ఆ పాశురం చెప్పడంలో ఎంత చిత్రమైన మాట అందంటే, ఆ మొదలు పెట్టడమే అలా మొదలు పెట్టింది ఆవిడ. పక్షులు ఆహార సముపార్జనకై తెల్లవారిందని బయలుదేరి వెళ్లేటప్పుడు చేసినటువంటి ధనులు నీ చెవులలో పడలేదా అని అడిగింది. ఇక్కడ పక్షి అంటే మీకు గత 2-3 రోజులుగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. పక్షి అంటే మహాపురుషుణ్ణి సూచిస్తారు. ఆ పక్షికి 2 రెక్కలుంటాయి. ఈ పక్షి చెట్టు మీద ఉంటుంది. దీనికి తెల్లవారిందని ఎవరు చెప్తారో మనకి తెలియదు. అది శీతాకాలం అవనివ్వండి, వేసంకాలం అవనివ్వండి, ఏ కాలం అవనివ్వండి, అది తెల్లవారుజామున నిద్రలేస్తుంది. లేచినటువంటిది మౌనంగా ఉండదు, ఏదో ఒక కూత కూస్తుంది. ఆ కూత కుయ్యడం పక్షికి సహజంగా వచ్చిన అలవాటు. అది కృతకంగా నేర్చుకున్నది కాదు, ఇది తెలుసుకోవాలి. కృతకంగా నేర్చుకుని వచ్చి మాట్లాడినది కాదు, సహజముగా పరమేశ్వరుడు ఇచ్చిన అలవాటు పక్షికి కూత. అది పరమేశ్వరుని పనుపున వచ్చిన పక్షి. ఎవరు? ఆ సరోయోగి. దేని కొరకు? కూత కుయ్యడానికి. ఏ కూత? చీకటిలో మగ్గునులైనటువంటి వారిని జీవితాన్ని తెల్లవార్చుకోండి, లేవండి అని లేపడానికి. చీకట్లో ఏమవుతుంది? ఏమీ తెలియదు, తమోగుణం ఆవరిస్తుంది. కారణ శరీరంతో సుషుప్తిలో ఉండిపోతాడు. ఆ ఉండిపోతే ఏమీ తెలియదు, అజ్ఞానావస్థ. అటువంటి అజ్ఞానావస్థలో చీకటిలో సర్వము లయమైపోయినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో, అజ్ఞానం చేత ఆవరింపబడినటువంటి మన దశ అలా ఉంటుంది. అటువంటప్పుడు మన నిద్రలేపి అది చిట్ట చివరి రాత్రి అనగా చిట్ట చివరి జన్మ చెయ్యడానికి మహాపురుషుల యొక్క మాటలు చెవులలో పడాలి ముందు. అందుకని భక్తికి శ్రవణంతో మొదలు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఆయన ఎక్కడో ప్రత్యేకం నేర్చుకుని వచ్చి చెప్పినది కాదు. కూత కుయ్యడం పక్షికి ఎంత సహజమో మహాపురుషులకు అది ఎంత సహజం. మరి ఏమి కోరుకుంటారు? వారు ఆకాశమునందు విహరిస్తూ ఉంటారు. నిన్నటి నుంచి చెప్తున్నాడు, జ్ఞానము ఆచరణ ఈ రెండూ ఉండాలి మహాపురుషులకి.
లోపల జ్ఞానం ఉండాలి, దానికి తగినట్టుగా పైన నడువడి ఉండాలి. ఈ రెండే రెండు రెక్కలు. ఈ రెండు రెక్కలలో ఏ రెక్క లేకపోయినా వాళ్ళు ఎగరలేరు. అందుకని రెండు రెక్కలతో సంతతము విహరిస్తూ ఉంటారు. అలా విహరించేటటువంటి స్వభావం ఉన్నటువంటి పక్షి కూస్తోంది. పక్షులు కూస్తాయి, కానీ ఆ కూసినటువంటి కూతలు చెవులలో పడాలంటే మీ మనస్సు అక్కడికి వెళ్ళాలి. ఇంటి నిండా, ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి, ఆ చెట్ల నిండా పక్షులు పొద్దున్నే కూస్తుంటాయి. అందుకే మీకు సుప్రభాతం దగ్గర నుంచి కూడా పక్షులతో ప్రారంభం చేస్తారు. ఆఖరికి మీరు వెంకటేశ్వర సుప్రభాతం తీసుకోండి, ఏది తీసుకోండి, అందులో ప్రత్యేకించి పక్షుల గురించి చెప్తారు. అదిగో చిలుకలు అరుస్తున్నాయి, ఆ చిలుకలు ఒకదాని నోట్లో ఒకటి ఆ పళ్ళ యొక్క రసాన్ని అందించుకుంటున్నాయి, స్వామి నిద్రలే అని పిలుస్తుంటారు. ఆ పక్షుల యొక్క కూతల్ని వినగలగాలంటే ఏమిటి, బాహ్యమునందు పక్షుల కూతలు కాదు, పక్షి కూత తెల్లవారిపోతోందని గుర్తు. అలా ఇక్కడ మనం ఆ పక్షి కూస్తోంది, కానీ వినడం మీ ప్రయోజనం. మీరు చెవి ఒగ్గి వినడం మొదట చెయ్యవలసిన శ్రవణం. ఇది నీ చెవున పడడం లేదా అని అడుగుతోంది అమ్మవారు. నీ చెవిన పడడం లేదా అంటే పక్షి కుయ్యడం తన ప్రయోజనమని భావించి కూస్తోంది. అంత కష్టపడి జగత్తుని ఉద్ధరించడం కోసమని మహాపురుషులు ప్రవచనం చేస్తున్నారు. వారు నోరు విప్పి మాట్లాడుతున్నారు. ఆ మాటలు నువ్వు చెవి ఒగ్గి వినడం లేదా, లేచిరా. ఆవిడ తక్కువదేం కాదు. ఏమండి, వీళ్ళందరూ గోపికలు కలిసి మార్గశీర్ష స్నానం చేస్తుంటే ఒక ఆవిడ నిద్రపోవడం ఏమిటి, మిగిలిన వాళ్ళు లేపడం ఏమిటి, అలా ఎలా కుదురుతుంది? అంటే అందులో తిరుప్పావైలో చెప్పబడుతున్నటువంటి గోపికలు ఒక్క స్థాయిలో వాళ్ళు కారు. అందులో అనేక రకములైనటువంటి అర్థములను నిక్షేపించారు. ప్రవాహములో దిగుతారు అందరూ కలిసి. అప్పటి వరకు ఎవరికి వాళ్లే 10 మంది కలిసి మంచి ఒరవడితో ప్రవహిస్తున్న గోదావరిలో స్నానం చేద్దామని దిగుతారు. అందరి ప్రయోజనం స్నానం చేయడమే. 2 మెట్లు దిగే వరకు ఎవరి మానాన వారు దిగుతారు. 3వ మెట్టు దిగుతుంటే మంచి వేగంతో వస్తుంటుంది గోదావరి, కాళ్లు తోసేస్తుంటుంది. అప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటారు. ఏమిటి ఒకరి చేతులు ఒకరు పెట్టుకోవడం ఎందుకు, ఎవరి స్నానం వాళ్ళు చేసేదానికి అంటే ఆ భగవంతుని యొక్క గుణానుభవముతో కూడినటువంటి ప్రవాహ వేగమును తట్టుకోవడానికి కూడా, దానికి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరితో ఒకరు కలిసి ఉండడం, ఇవన్నీ ప్రయోజనకరం. అందుకని సామూహికానికి ఫలితం ఎక్కువ. ఆ కారణం చేత ఇవాళ అటువంటి భగవంతుని యొక్క గుణానుభవంలో కొంతమంది మగ్నులైపోయే స్పృహ తెలియని స్థితిలో ఉన్నారు. కొందరు జాగ్రత్తావస్థలో ఉన్నట్లుగా కనపడినా అటువంటి స్థితికి చేరనటువంటి స్థితిలో ఉన్నారు. కొందరు మాత్రం వీరినందరినీ తోడ్కొని వచ్చి, మీరు కూడా లేకపోతే దీనికి చిన్నబోతుంది, మీరు రావాలి, అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందుకని గోదాదేవి నాయకత్వం వహించి ఆ గోపికని పిలుస్తోంది. పిలిచి ఆవిడ అంటుంది, అదిగో ఆ పక్షుల కూతలు నువ్వు వినడం లేదా? ఈ పక్షులకు రాజైనటువంటి గరుత్మంతునికి స్వామి అయిన శ్రీ మహావిష్ణువు ఆలయంలోని తెల్లని దక్షిణావర్త శంఖము చేస్తున్న ధ్వని నీ చెవిన పడలేదా అంది. ఇన్ని విశేషణాలు వేసి 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 చిట్ట చివరికి ఎవరి దగ్గరికి చేరింది? శంఖం దగ్గరికి చేరింది. పక్షులకి రాజు గరుత్మంతుడు, గరుత్మంతుడుకు స్వామి శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువుకి ఆలయం, ఆలయంలో శంఖం, ఆ శంఖం చేస్తున్న ధ్వని నీకు వినపడాలి. ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే మొట్టమొదట ఆళ్వారులలో ఆ మొదటి వారైనటువంటి సరోయోగిని గురించి మాట్లాడుతోంది. ఆయన శంఖము అంశ కనుక వాళ్ళ శంఖము గురించి ఆవిడ ప్రత్యేకించి అమ్మవారు తన యొక్క దృష్టిని సారించింది. అందుకని ఆవిడ అంటుంది, పక్షులకు రాజు గరుత్మంతుడు. పక్షులకు రాజు అంటే ఈ పక్షులన్నీ, పక్షులనగా జ్ఞానులు, పక్షులనగా మహాపురుషులు, వీళ్ళందరికీ ప్రమాణం ఏది? వేదము. ఆ వేదం ఏం చేస్తుంది? పరమేశ్వరుణ్ణి వహించి తీసుకొస్తుంది. గరుత్మంతుడు వచ్చాడంటే భగవానుడు వచ్చాడని గుర్తు. గరుడు సర్వకాలములయందు భగవంతుణ్ణి వహిస్తాడు. అలా గరుత్మంతుడు భగవంతుణ్ణి వహించడం అంటే వేదము భగవంతుణ్ణి ప్రతిపాదిస్తుంది. వేదము కన్నా ప్రమాణము మనకొకటి ఇంకొకటి లేదు. అందుకని విద్ అంటే తెలిసి కొనుట, విద్ అనేటటువంటి ధాతువులోంచి వేదము, వేదము అంటే తెలుసుకొనడానికి ప్రమాణము, అది కన్నా వేరొకటి లేదు. అటువంటి వేదం ఏం చేస్తోంది? ఆ భగవానుణ్ణి ప్రతిపాదిస్తోంది. ఇంత ప్రతిపాదించి చివరికేమంది? నా వల్ల కాదయా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. ఎక్కడ వాక్కు మనస్సు పని చెయ్యవో అక్కడ భగవానుడు ఉన్నాడని వేదం కూడా చేతులెత్తేసి. అంటే వేదం కూడా ఎక్కడి వరకు చెప్తుంది. అందుకని మొట్టమొదటి పాశురంలో మార్గశీర్ష స్నానం అంటూ ఉండడానికి కారణం అది. వేదం కూడా ఎక్కడి వరకు చెప్తుంది? ఒక అడ్రస్ చెప్తుంది భగవానుడిది. అబ్బాయి ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు,
ఇలా 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 నువ్వు ఈ మార్గం గుండా ప్రయాణిస్తే నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతావు అని చెప్తుంది. అయితే ఆ మార్గం గుండా ప్రయాణించి వెళ్ళినంత మాత్రం చేత భగవానుని యొక్క దర్శనం అయిపోతుందన్నటువంటిది మాత్రం యథార్థం కాదు. యథార్థం కాదంటే ఖచ్చితంగా అయిపోతుందని ఏం లేదు. మళ్ళీ అలా అటువంటి దర్శనాన్ని పొందడానికి భగవంతుని యొక్క అనుగ్రహమే చిట్ట కావలసింది. ఆయన ఇది మార్గమునకు శీర్షం. ఆయన అనుగ్రహము తోడైందా అప్పుడు భగవంతుని యొక్క ప్రత్యక్ష అనుభూతిని లేదా అపరోక్షానుభూతిని ఆ బ్రహ్మానందాన్ని పొందగలుగుతారు.